శుభం వ్యాధి శ్రీ గురుభ్యో నమః. కుంభరాశి వారికి మే 15వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం ఇప్పుడు విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నించేద్దాం. కుంభరాశిలో శనీశ్వరుడు ఉన్నాడు, ద్వితీయ స్థానంలో కుజుడు రాహు ఉన్నాడు, తృతీయంలో శుక్రుడు ప్లస్ బుధుడు ఉన్నాడు, చతుర్థంలో గురుడు రవి ఉన్నాడు. అలాగే మనకు అష్టమంలో కేతు యొక్క ప్రభావం కూడా మనకు బాగా కనిపిస్తోంది. కుంభానికి రాశిలో శనీశ్వరుడు ఏదైతే ఉన్నాడో వాడు ఇవ్వాల్సిన స్ట్రెస్ ఇస్తూ ఉంటాడు. అలాగని ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాలను మాత్రం ప్రయత్నం చేయండి, ఫలితం అయితే ఉండదు. అయినప్పటికీ ఆ ప్రయత్నం చేయాలి కదా, మనం చేసుకుంటూ వెళ్ళాలి కాబట్టి ప్రయత్నం చేసుకుంటూ వెళ్ళండి. కొంచెం ఈ 15 రోజులు న్యూట్రల్గా ఉండడానికి ప్రయత్నం చేయండి. అలాగే వ్యాపార విషయంలో కూడా పెద్ద డెవలప్మెంట్ అయితే కనిపించదు. ఎందుకంటే కుటుంబ స్థానం ధనస్థానంలో కూడా కుజుతున్నాడు కాబట్టి పెద్ద చెప్పుకోదు డెవలప్మెంట్ ఉన్నట్టుగా నడుస్తుంది. ఇంకా 5% లాసెస్ కూడా జరిగే అవకాశం అయితే బాగా కనబడుతుంది. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ అనుకోండి, లేకపోతే బ్యాంకింగ్ సెక్టర్ అనుకోండి, లేకపోతే మన సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్లో కూడా మీరు ఉద్యోగాలు కానీ చేస్తుంటే మీ హై లెవెల్స్ నుండి మీ ప్రెషర్స్ అయితే బాగానే ఉంటాయి. స్ట్రెస్ లెవెల్స్ కొంచెం ఆచితూచి సమన్వయపరుచుకుంటూ వెళ్ళుకోగలిగితే మీకు మాట పడకుండా జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోవడం చాలా అవసరం పడుతుంది. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారాలు న్యూట్రల్గా ఉంటాయి, పెద్ద డెవలప్మెంట్స్ ఏమి ఉండదు. విదేశాలు చదువుకోవాలనుకుని వెళ్ళాలనుకున్న విద్యార్థులు మాత్రం ఈ 15 రోజులు ప్రయత్నం అయితే చేయకండి. అలాగే విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా ఈ 15 రోజులు పెద్ద ప్రయత్నం అయితే చేయకండి. శుభవార్తలు వింటారు, శుభమైన కార్యంలో పాల్గొంటారు. మధ్యవర్తిత్వం వహించకండి, దానివల్ల నష్టపోతారు, అవమానపడే అవకాశాలు అయితే బాగా కనబడుతున్నాయి. అలాగే ట్రేడింగ్ కూడా చేసే అవకాశం అయితే లేదు. లక్కీ నెంబర్ పెద్దగా లేదు ఈ వారంలో, ఈ 15 రోజుల్లోనే. ఇక ముందుకు వెళ్ళినప్పుడు ఆరోగ్య విషయము కుటుంబపరంగా చూసుకోవాల్సిన జాగ్రత్తలు గోల్డెన్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఆరోగ్య దగ్గరకు వచ్చినప్పుడు అష్టంలో ఉన్న కేతు ప్రభావం వల్ల చిన్న మైన్యూట్గా ఆ దెబ్బలు తగ్గడం, చిన్న ఆపరేషన్ జరిగే అవకాశాలు కనబడుతుంది. జాగ్రత్త పడండి. అలాగే స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉండడం వల్ల దీని మూలాన్ని ఎగ్జిట్ పార్ట్ ఆఫ్ ది బాడీ అంటే దిగువ భాగం నాభి దిగువ భాగంలో కొంత హెల్త్ ఇష్యూ ఉంటుంది. అది గ్యానిక్ అనుకుంటే ఆడవాళ్ళది, మగవాళ్ళది గ్యాస్ట్రిక్ అనుకోండి, ఇండైజెషన్ సిస్టమ్ కొంత పాడే అవకాశం ఉంటుంది. దాని కొంచెం జాగ్రత్త పడాలి. మంత్రం దగ్గరకు వచ్చినప్పుడు శివునికి అభిషేకం కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం కానీ చేసి ఆ తీర్థాన్ని తీసుకోవడం ప్రయత్నించండి. ఈ 15 రోజులు 1-2-3 సార్లు చేయండి, తీర్థం తీసుకుంటూ ఆరోగ్యంగా ఉంటారు. ఆరోగ్యంలో ఉన్న దోషాలన్నీ పోవడానికి అవకాశం ఉంటుంది. కొంతవరకు రాజమార్గంలో రాజ్యం పొందడానికి అవకాశం ఉంటుంది. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.